ఈపూర్ నియోజకవర్గం పెంచుకల్పేట మండలం కొండపల్లి గ్రామం అధ్యక్ష 119 సర్వే నెంబర్లో మా తల్లిగారు పాల్వాయి రాజలక్ష్మి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు 2002 2004 మధ్యలో 2000 ఎకరాలకు పట్టాలు ఇచ్చినాము అధ్యక్ష. అసైన్డ్ ల్యాండ్, పూర్తిగా అసైన్మెంట్ ల్యాండ్, ఎక్కడ వివాదమే లేదు. గతంలో ఈ 2014 వరకు వారికి ఎటువంటి చీకు చింత లేకుండా, ఎప్పుడైతే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో వాళ్ళ వెంటబడ్డారు అధ్యక్ష. నానా యాగి చేసినారు, వాళ్ళని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిర్రు. ఆ ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్పి వాళ్ళకు పట్టాలు ఉన్నాయి అధ్యక్ష, కొత్తగా పట్టాలు వచ్చినాయి, అన్ని హక్కులు ఉన్నాయి వాళ్ళకు. పూర్తిగా వాళ్ళని ఇవాళ ఇబ్బంది పెట్టి చెట్లు నాటే కార్యక్రమం చేసినారు అధ్యక్ష. మేము 2001లో పెద్ద ఎత్తున నిరసనకు దిగినాం, అక్కడ నిరాహార దీక్ష చేసినాం. 10 రోజులు నిరాహార దీక్ష చేస్తే మమ్మల్ని బలవంతంగా లాక్కపోయి 40 రోజులు రిమాండ్ చేసినారు అధ్యక్ష, నాతో పాటు 60 మంది రైతులు. ఇవాళ ఎంత దారుణం అంటే ఒక్కటే టైంలో సైమల్టేనియస్లీ 2 పోలీస్ స్టేషన్లో నా మీద అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టినారు అధ్యక్ష. ఎంత దారుణం అంటే ఈ పోడు రైతుల శాపనార్థాలు తగిలి వీళ్ళు పదవీచ్యుతులయ్యారు. నేను చెప్తున్నా, పోడు రైతులు ఎక్కడెక్కడ ఉన్నారో ఆదిలాబాద్ నుంచి కొత్తగూడెం వరకు మీరు చూడండి, ఆ ప్రాంతాల్లో వీళ్ళకు ఓట్లు రాలే, సీట్లు రాలే. ఎందుకంటే పోడు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాబట్టి తప్పకుండా ముఖ్యమంత్రి గారు సభలోనే ఉన్నారు, పోడు రైతుల మీద వేలాది కేసులు పెట్టిన అధ్యక్ష. దయచేసి పోడు రైతుల మీద పెట్టిన అక్రమ కేసులన్నింటినీ విత్డ్రా చేసుకుని వారికి సాంత్వన చేకూర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష. అట్లనే ఇవన్నీ అంశాల మీద ఎక్కడైతే వివాదాస్పద భూములు ఉన్నాయో వాటిని పరిష్కరించడానికి శక్తివంచన లేకుండా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు రావాలి. ఇప్పుడు కూడా ఫారెస్ట్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు, చాలా రైతులను ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి అటవీ శాఖ మంత్రివర్యులు కూడా ఫ్లోర్లోనే ఉన్నారు. కాబట్టి ఈ అత్యుత్సాహం ప్రదర్శించే అధికారులను కట్టడి చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. గౌరవ సభ్యులు కవం